ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 26వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న గొప్ప వాక్యము కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనం. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. నీ శత్రువులను అనగద్రొక్కేది దేవుడే. నేను చెయ్యగలను, నేను సాధించగలను అని నువ్వు వెళ్ళేవే అనుకో, ఆ విషయంలో నిన్ను నువ్వే హేళనకు అప్పగించేసుకుంటావు, అవమానించబడతావు, సిగ్గునందుతావు. మనిషి ఏ కార్యము చేయలేడు. మనిషి వెనకాల రెండు శక్తులు ఉండి పోరాడతాయి. ఒకటి చెడ్డ పనులు చేసే దుష్టుడు, మరొకటి మంచి కార్యాలు చేసే దేవుడు. నీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నీవు మంచి వైపు ఉన్నావా, చెడు వైపు ఉన్నావా? ఒకవేళ మంచి వైపు ఉంటే కనుక దేవుడే నీ శత్రువులను అనగద్రొక్కుతాడు. వాళ్ళు ఎప్పటికీ ఇంకా లేవలేరు. వారి జీవితాలలో క్షేమమును నీవు ఇక చూడవు. వారి గురించి మంచి మాట అయినా నువ్వు ఇక వినవు. దేవుడే అనగదొక్కేస్తాడు. అంటే ఆయన పాదము వారి మీద ఉంటుంది. ఎవరి పాదం అయినా సరే ఒకరి మీద ఉందనుకో, ఆ పాదమే కనబడుతుంది, కానీ వాళ్ళు ఎక్కడున్నారో కనబడరు. అలాగే దేవుడు కూడా వారి మీద దేవుని యొక్క పాదము ఉంచుతాడు. దేవుని పాదాల కింద ఉంటారు, కానీ వాళ్ళు మరెన్నటికీ లేగలేరు. అందుకే నీవు కనుక మంచి వైపు ఉన్నావనుకో, దేవుడు నీకు తోడు ఉంటాడు. నీలోనే చెడుతనం ఉందనుకో, దేవుడు నీకు తోడై ఉండడు సుమా. ఆ విషయం గుర్తుపెట్టుకో. దేవుని దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టగలిగే కృపనిమ్మని బ్రతిమిలాడుకో. దేవుడే నీ శత్రువులను అనగద్రొక్కువాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.